హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వారా. సో ఈరోజు వీడియో వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ వీడియో అండి. మా మ్యారేజ్ యానివర్సరీ వచ్చేసి April 28 సండే వచ్చింది ఈ ఇయర్. సో మా మ్యారేజ్ యానివర్సరీ వీడియో అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఆ రోజు అయితే ఇంట్లోనే ఉన్నాం కాబట్టి నలుగురం మేమైతే సింపుల్గా ఇంట్లో పూజ అయితే చేశానండి నేను. సో ఇట్లయితే రెడీ అయ్యాము. రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తాం కదండి, మ్యారేజ్ యానివర్సరీ స్పెషల్ అంటే ఫస్ట్ మేము టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము. ఏ టెంపుల్కి వెళ్దామా అని ఆలోచించేటప్పుడు మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ కవర్ చేసేసాము నెల్లూరులో. ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. అదేంటో కానీ నెల్లూరులో ఫేమస్ వచ్చేసి ఫస్ట్ చేపల పులుసు, నెక్స్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్. చేపల పులుసు అయితే చాలానే సార్లు తిన్నాను, కానీ అయ్యప్ప స్వామి టెంపుల్ ఒకసారి కూడా విజిట్ చేయలేదు. సో ఈ ఇయర్ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే విజిట్ చేసాము. ట్రస్ట్ మీ గైస్, చాలా బాగుంది. టెంపుల్లో అయితే పవర్ఫుల్గా ఉంది, ఒక లాంటి వైబ్ అయితే ఫీల్ అయ్యాను నేను. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే సేమ్ శబరిమలలో ఎలా అయితే ఉంటుందో టెంపుల్ అట్లాగే ఉంటుంది. ఆ కట్టడం కానీ, ఆ గోపురం కానీ, ధ్వజ స్తంభాలు, ఇంకా ఆ దేవుని ఫిగర్స్ అంటే దేవుడు ప్రతిమలు చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి అయితే విజిట్ చేయండి. దేవుడి అనుగ్రహం లేని మనం ఎలాగ వెళ్ళలేము. అది అయ్యప్ప స్వామి అనుగ్రహం అయితే నాకు ఇప్పుడు లభించింది. సో నేనైతే మా వారితో ఇంకా పిల్లలతో అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ ఫొటోస్ వచ్చేసి మా శ్రీరామ్ తీశాడు నాకు మా వారికి. నేనైతే ఇట్లా పట్టు చీర కట్టుకున్నాను. మ్యారేజ్ యానివర్సరీ స్పెషల్ చాలా బాగా అయితే ఫీల్ అయ్యాను. చాలా ప్రశాంతంగా ఉంది, కానీ చాలా కొంచెం పవర్ఫుల్గా ఉంది. లోపలికి వెళ్తే మాత్రం అయ్యప్ప స్వామి, కుమారస్వామి, వినాయకుడు, శివలింగాలు అయితే లోపల ఉన్నాయి. ఇంకా అమ్మవారి ఐడల్స్ కూడా ఉన్నాయి. ఇంకా పతియ ప్రత్యక్ష దైవం అంటారు కదండి, మా వారి దగ్గర అయితే ఇట్లా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఎండలో వచ్చాం కాబట్టి తినేసి బజ్జున్నాము. మళ్ళీ 6:30 అట్లా లేచి రెడీ అయ్యి ఇట్లా గీతామయ్యి బాలభవన్కి అయితే మేము వెళ్ళి ఇట్లా ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నాము. ఈ వీడియో వచ్చేసి అంటే ఇది ఒక వీడియో చేయడం కోసం అయితే చేసింది కాదు. నేను అరౌండ్ 5 years నుంచి అయితే వెళ్తున్నాము గీతామయ్యకి. ఎవ్రీ ఇయర్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళే వాళ్ళం, కానీ ఈ ఇయర్ అయితే ఇట్లా బాలభవన్కి అయితే వచ్చేసాము. ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా అరౌండ్ 50 members ఉంటారు. ఇక్కడ కూడా 50 to 70 members ఉన్నారండి. ఇంకా కొంచెం మంది పిల్లలు అయితే బయటికి ట్యూషన్కని ఆడుకోవడానికని అట్లా వెళ్ళారంట. ఈ అన్నతో అయితే నాకు 5 years నుంచి ర్యాపో ఉంది. మనం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసినా పర్వాలేదు, అమౌంట్ ఇచ్చినా పర్వాలేదు. సో నేనైతే ఎవ్రీ ఇయర్ ఫుడ్ ప్రిపేర్ చేసేదాన్ని. ఇయర్ అయితే నాకు కుదరక అమౌంట్ అయితే ఇచ్చేసాను. అమౌంట్ ఇచ్చినా మనం వెళ్ళి సర్వ్ చేసింది ఒక సాటిస్ఫాక్షన్ కాబట్టి పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు కూడా సర్వ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా అరటిపళ్ళు ఇంకా ఫుడ్ పెట్టారు. చాలా చాలా బాగుంది. అసలు మా వాడైతే ఫస్ట్ చిన్నోడు రానని మారం చేశాడు. అలాంటిది ఫుడ్ సర్వింగ్ స్టార్ట్ చేశాక వాడు యాక్టివ్గా లేచి నేను కూడా పెడతా అని చెప్పి పెట్టాడు. అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా చాలా మంచిది కదండి. సో ఒక్కరికి ఆకలి తీసినా కూడా ఆ బ్లెస్సింగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అందుకే అంటారు అన్నదాత సుఖీ భవ అని. మనం ఏ హెల్ప్ చేయకపోయినా కడుపుకి ఆకలి తీరిస్తే మాత్రం చాలా మంచిది కదా. ఆ బ్లెస్సింగ్స్ మనకి అవసరం లేదు, మన పిల్లలకి ఆ మంచి మనకు అవసరం లేకపోయినా మన పిల్లలకి వస్తే చాలు. సో మనం చేసిన మంచి ఎక్కడికి పోదంటారు కదా, మన పిల్లలకి వస్తే చాలని నేను అనుకుంటా. ఇక్కడ వచ్చేసి బాలభవన్లో అయినా పర్వాలేదు, ఓల్డ్ ఏజ్ హోమ్లో అయినా పర్వాలేదు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం వాడేసినవి అయినా పర్వాలేదు, కొత్తవైనా పర్వాలేదు. మనం వాడే బట్టలు ఉంటాయి కదండి, నైటీస్ అని, పిల్లల బట్టలని, జెంట్స్కి షర్ట్స్ అని, లుంగీలని, అవన్నీ కూడా తీసుకుంటారండి. ఇంకా ఫుడ్ ఒకటే కాదు, బిస్కెట్స్, పాలు, మజ్జిగ, ఇంకా అరటిపళ్ళని ఇట్లా ఇవి కూడా తీసుకుంటారండి బాలభవన్లో, ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా. అంటే ఒక్కరికి మనం హెల్ప్ చేసినా చాలు, ఒకరికి నీడ్ అంటే వాళ్ళకి అవసరంలో మనం హెల్ప్ చేస్తే చాలు కదండి. సో మనము అంటే ఇద్దరిద్దరు ఫ్యామిలీస్ కలిపి రైస్ బ్యాగ్స్ ఇవ్వడం, వెజిటేబుల్స్ ఇవ్వడం, ఫ్రూట్స్ ఇవ్వడం, ఈ ఎండకి మజ్జిగ ఇవ్వడం చాలా మంచిది కదా. లేదు అనుకుంటే ఒకవేళ మెడికల్ షాప్స్ అట్లా ఉన్నాయంటే మెడిసిన్స్ ఇవ్వచ్చు. హై బీపీస్ అని అంటే ముసలి వాళ్ళకి ఉంటాయి కదా, పిల్లలకు కూడా ఉంటాయి కదండి. సో అలా అయినా ఇవ్వచ్చు, లేదా అమౌంట్ కూడా ఇవ్వచ్చు. నెల నెల అంటే ఎవ్రీ మంత్ 1000 లేదా ఎవ్రీ మంత్ 500 ఏది ఇచ్చినా మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టే కదా. మేమైతే ఇట్లా ఇయర్ అయితే హెల్ప్ చేసాము. ఆ బ్లెస్సింగ్స్ అయితే నాకు చాలా చాలా పీస్ఫుల్ అనిపించింది, బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది. ఈ యొక్క చల్లని సాయంత్రం మీ అందరూ కూడా ఆహారాన్ని అందించేసినటువంటి మన శ్రీహరి గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా ఈ యొక్క గీతామయ బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో కూడా మనకి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు వారి యొక్క వివాహ వార్షికోత్సవంలో మరి శ్రీహరి గారు వారి యొక్క శ్రీమతి గారు వరలక్ష్మి గారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా ఆహారాన్ని అందించడం జరిగింది.
మరి ముందుగా మనమందరం కూడా వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం అందరూ కూడా మరొకసారి గీతామై బాలభవన్ తరఫున వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి యొక్క వైవాహికులకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో వర్గాలు నిరోధుండాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ శ్రీ కలిహృదయం వెంకటేశ్వర స్వామి ఆశిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరిలో ఉండాలని మరి మీరందరూ కూడా ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఈరోజు మనందరే కాక తెలిసినటువంటి శ్రీహరి గారికి వారి యొక్క శ్రీమతి గారు వరలక్ష్మి గారికి మరి ఇచ్చేసినటువంటి వారి యొక్క ఇద్దరు కుమారులు ఈ యొక్క గీతామై బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతే అండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళాము. పిల్లలు, నేను, ఇంకా మా వారు చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ముందున్న బాహుబలి రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. అది ఒక చిన్నగా ఉంది లోపలైతే, కానీ అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. వెయిటింగ్ చేయాల్సి వచ్చింది ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు, కానీ బాగుంది. ఇలా ఎక్కడికక్కడ యూనిట్స్లో ఇచ్చారు. ఎవ్రీవేర్ బాహుబలి పిక్స్ అయితే పెట్టారు, ప్రభాస్వి మ్యూజిక్ కూడా పెట్టారు. చాలా బాగుంది. మా వాడితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు గెంతుతూ. నెక్స్ట్ ఇంకా మేము బిర్యానీ, అదే బాహుబలి స్పెషల్ బిర్యానీ, స్పెషల్ కర్రీ, బటర్ నాన్ అట్లా ఆర్డర్ చేసుకుని అయితే తినేసాము. బాగా ఎంజాయ్ చేసాము మా మ్యారేజ్ యానివర్సరీ అయితే. మీకు ఎలా నచ్చిన ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.